శరతల్పంపైనున్న భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్ముని స్తుతించు సందర్భములోని ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది. హయరింఖాముఖధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లునెమోముతో జయమున్ పార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహతిన్ చలనొచ్చియు పూరించు మహానుభావున్ మదిలో చింతింతున శ్రాంతమున్. భావం: గుర్రాల కాలి గిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ము కొట్టుకుపోతున్నా, ముంగురులు చెదిరిపోతున్నా, అధికమైన రథవేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమటలు కారుతున్నా, ముచ్చటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా, నా శస్త్రాస్త్రాలు తగిలి నొప్పి పెడుతున్నా లెక్క చేయక అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతన్ని ప్రోత్సహిస్తూ యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను. అర్థాలు: హయ గుర్రముల, రింఖా కాలిగిట్టల, ముఖధూళి చివరల నుండి లేచు దుమ్ము వలన, ధూసర బూడిద రంగు, పరిన్యస్త పైపూతగా ఉన్న, అలక ప్లస్ ఉపేతము ప్లస్ ఐ ముంగురులతో కూడినదై, రయజాత శ్రమ వేగము వలన పుట్టిన శ్రమ చేత, తోయ బిందుయుతమై చెమట బిందువులతో కూడినదై, రాజిల్లు ఎర్రనైన, నెర ప్లస్ మోముతోన్ అందమైన ముఖముతో, జయమున్ జయమును, పార్థునకున్ అర్జునునికి, ఇచ్చు వేడ్కన్ ఇవ్వవలననే కోరికతో, అనిన్ యుద్ధములో, నా శస్త్ర నా యొక్క బాణముల, ఆహతిన్ దెబ్బల వలన, చాలన్ అధికముగా, నొచ్చియున్ నొప్పి చెందియు, పోరించు యుద్ధమును చేయించు, మహానుభావున్ మహానుభావుని, మదిలోన్ మనసులో, అశ్రాంతమున్ ఎల్లప్పుడూ, చింతింతున్ స్మరింతును. హయరింఖాముఖధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లునెమోముతో జయమున్ పార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహతిన్ చలనొచ్చియు పూరించు మహానుభావున్ మదిలో చింతింతున శ్రాంతమున్.